ఒక కామెడీ జరిగింది. ఈ కామెడీ ఏంటంటే టీవీ9 మీద తెలుగుదేశం పార్టీ కంప్లెయింట్ ఇచ్చింది ఎన్నికల సంఘానికి. బుల్లెట్ రిపోర్టర్ పేరుతో తిరుగుతా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని రాసిస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఇట్లాంటివి మీడియా కమిటీ ముందు పెట్టుకుని డబ్బులు ఎంత ఇస్తున్నారు అన్నటువంటిది లెక్క తీసుకోవాలి. అట్లాగే దాన్ని అంతా పెయిడ్ ఆర్టికల్ కిందనే చూపించాలి అని. బాగుంది, ఒక అరగంట సేపు ఆ ప్రోగ్రాంకి సంబంధించి ఇద్దాం. మరి ఇక ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈటీవీది అయితే ఉదయం నుండి రాత్రి దాకా అయ్యే కదా, ఈవెన్ ప్రతి న్యూస్ పెయిడే కదా. సాక్షిలో ఈ కంప్లీట్గా వైసీపీకి పెయిడే, అట్లాగే ఇవి పెయిడే కదా. లేదు, ఇవి మా పార్టీల పత్రికలు, సాక్షిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, ఈనాడు, ఆంధ్రజ్యోతి మాయి కాబట్టి వీటిని మాత్రం అనొద్దు. పాపం మధ్యలో వాళ్ళ పనేదో వాళ్ళు పని చేసుకుంటూ ఏదో నెగిటివ్ కాకుండా పాజిటివ్ వార్తలు వేసుకొస్తున్నారు కాబట్టి ప్రభుత్వం దాన్ని అందామా? పెయిడ్ వార్తలు అనేది అయితే కనుక వాళ్ళకి నాకు తెలిసి పెద్ద డబ్బులు ఇచ్చేదేం లేదు, రెగ్యులర్గా ఇచ్చేటటువంటి దాన్ని తప్పించి. కాకపోతే ఇది ఒత్తిళ్ళే ఉంటాయి. ఇప్పుడు ఎట్లయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి కంటే ప్రేమ ఉంటుంది, టీవీ9, ఎన్టీవీకి ఎవరు పవర్లోకి వస్తారంటారో వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఇంతకుముందు తెలుగుదేశానికి అనుకూలంగా లేరేంది గతంలో 2014, 2009లో కూడా మొదట ఇది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉండి ఫస్ట్ ఫేజ్ తెలంగాణ ఎన్నికలు అయిపోయాక తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని మళ్ళీ రూట్ మార్చి చేసుకుని అర్జెంటుగా టీడీపీని ఎత్తిన పెట్టుకున్నారు. అది వాళ్ళ ఫార్ములా ఏంటంటే పవర్లో ఉన్నోడికి 60%, పవర్లో లేనోడికి 40%. దాంట్లో భాగంగా వాళ్ళు చేస్తున్నారు. అది తప్పు అని నేను అంటాను, కానీ నేనేం నైతికమని అన్నది. అంటే 60-40 తప్పు కాదు, ఎలక్షన్స్ అప్పుడు 50-50 ఉండాలి, అది లేకపోవడం అన్నటువంటి. అయితే ఇప్పుడు అసలు ఈ పత్రికలు చూశాక వీటిని విమర్శిస్తుంటే 100కి 80 ఉంటాయి అక్కడ. కాబట్టి ఆ రూట్లో లేదు. కాకపోతే దీన్ని పెయిడ్ ఆర్టికల్స్ అంటూ ఒక కామెడీ చేయడం అన్నటువంటిదే ఇక్కడ విచిత్రం.